ప్రస్తుతం మనతో పాటు జాగృతి యూత్ అధ్యక్షులు శివారెడ్డి గారు ఉన్నారు. నమస్తే శివారెడ్డి గారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే దసరా సందర్భంగా 6 గ్యారెంటీలు రేవంత్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. సో ఏం చెప్తారు ఈ 2 సంవత్సరాలుగా ఈ 6 గ్యారెంటీల ప్రజా పాలన పైన? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మా జాగృతి తరపున దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ 18 నెలలు పూర్తి కావస్తుంది, మరి 6 గ్యారెంటీలు ఇచ్చి ఇప్పటి వరకు దసరా పండుగ అతిపెద్ద పండుగ, మరి 18 నెలలు పూర్తయినా కానీ ఇప్పటికి ఒక్క గ్యారెంటీ ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. మరి నిన్నగాక మొన్న బీసీ అని చెప్పి కొత్త నినాదం ఇచ్చుకొని మళ్ళా గతంలో 18 నెలల నుంచి కూడా మా జాగృతి అధ్యక్ష శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు 18 నెలల నుంచి అల్పేరుగాని పోరాటం చేస్తుంటే, మరి ఇప్పుడు తీరా ఎలక్షన్ టైంకి కొత్తగా బీసీ అని చెప్పి తీసుకొని వచ్చి కొత్త డ్రామా మొదలు పెట్టిండు. మరి ఇట్లా పాతగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఒకటంటే ఒకటి అమలు చేయకపోగా మళ్ళా కొత్తగా ఇదొక కొత్త డ్రామా స్టార్ట్ చేసిండు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీకు తగిన గుణపాఠం చెప్తారు. ఏదేమైనప్పటికీ దసరా పండుగకు మరి చీరలు ఇస్తా అని చెప్పిర్రు. గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చీరలు ఇస్తే ఆ చీరలు బాలే, అది బాలే, ఇది బాలే అని చెప్పిర్రు. మరి నువ్వు బాలే అన్న చీరలు మరి నువ్వన్న చేయాలి కదా. ఆ ఒక్క చీర కూడా ఇవ్వకుండా పోగా మరి 2 చీరలు ఇస్తా అని చెప్పి ఒక్కటి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి చూస్తున్నాము. కాబట్టి ఈ తెలంగాణలో మరి దసరా పండుగ రేపే ఉంది. రేపు పండుగ ఉన్నా ఇప్పటికీ చీరలు ఇవ్వలేదు. మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడబిడ్డలందరూ గౌరవించి మరి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని ఆడబిడ్డలందరూ కూడా పండుగకు 10 రోజుల ముందే చీరలు ఇచ్చినటువంటి పరిస్థితి చూసినాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చీర కాదు కదా ఇప్పటి వరకు ఏమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తాను. ఏదైతే నువ్వు డ్రామా మొదలు పెట్టినావో ఈ బీసీ డ్రామా అని చెప్పి బీసీ సమాజం అంతా కూడా గ్రహిస్తుంది. నువ్వు కేవలం కవితక్క గారు చేసినటువంటి ఈ ఉద్యమంకే నువ్వు భయపడి ఈరోజు బీసీకి కొత్త రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. నువ్వు తీసుకొచ్చిన రిజర్వేషన్ ఏదైతుందో అది చెల్లదని చెప్పి కూడా అందరికీ అర్థమవుతుంది. బీసీ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. కానీ ఏదేమైనప్పటికీ నువ్వు బీసీలను మోసం చేసేటువంటి కుట్ర మరి ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ ఒక అగ్రవర్గ కులం ఉన్నటువంటి రెడ్డిని మళ్ళా పెట్టి మళ్ళీ కోర్టులో అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా క్లియర్గా అర్థమవుతుంది. వెంటనే నువ్వు ఇచ్చినటువంటి ఇది ఈ రకంగా కాకుండా ఏ రకంగా చట్టపరంగా ఏ రకంగా న్యాయపరంగా జరుగుతుందో ఆ రకంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదేమైనప్పటికీ నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చేదాకా తెలంగాణ జాగృతి తరపున మేము యువత అందరం కూడా నువ్వు అన్నీ నెరవేర్చేదాకా నేను ఎంట పడతాం. నీకు ఎక్కడికక్కడ నిన్ను అడ్డుకుంటాం, ఎక్కడికక్కడ నిలదీస్తుంది జాగృతి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అంటే ఇప్పుడు రేవంత్ సర్కార్ నిలదీయడానికి ఒక పొలిటికల్ పార్టీగా సిద్ధమైందని చెప్పేసి అనుకోవచ్చా జాగృతి? ఎస్, బరాబర్. తెలంగాణలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కానీ కేవలం రేవంత్ సర్కార్ కాకుండా బీజేపీ కేంద్రంలో కానివ్వండి, ఇంకా ఇతర పార్టీలు కానివ్వండి, ఎవరైనా కానీ తెలంగాణ ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ బరాబర్ ఈ యొక్క జాగృతి తరపున మేము అందరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.